ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ గుడుంబా స్వాధీనం. ఈ రోజు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ ఆత్మకూర్ పి తిరుపతి మరియు అతని బృందం అక్కంపేట గ్రామంలో నందిగాంకు చెందిన మరియు ప్రస్తుత అక్కంపేటలో నివసిస్తున్న పోరిక మురళి సనాఫ్ గమ్యకు చెందిన అద్దె ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. నిందితుడి ఆధారంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక గోణి సంచి, ఒక ప్లాస్టిక్ క్యాన్లలో 10 లీటర్ల గుడుంబా ఉంటుంది. మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై క్రమం నెంబర్ ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ లో 25/2026 US 7 AR WITETS ఎక్సైజ్ చట్టం నిందితుడిని గౌరవ కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. నిందితుడి పోరిక మురళి సాధారణ నేరస్తుడు. గతంలో గుడుంబా కేసులో ప్రమేయం ఉన్నారు. సిఆర్ నెంబర్ 85/2025 US 7 AR WITEPS ఆత్మకూర్ యొక్క టిఎస్ ఎక్సైజ్ చట్టం గుడుంబ సంబంధిత మరో 2 కేసులు అక్రమంగా గుడుంబ తయారీ విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూర్ పోలీసులు హెచ్చరించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆత్మకూర్ పోలీస్ స్టేషన్.